హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోయింగ్ టు కాలేజ్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి కాలేజీకి వెళ్ళడం అనే టాపిక్పై ఇంగ్లీష్, తెలుగు, హిందీ మరియు ఫోనెటిక్ ఫార్మాట్లో సులభమైన వాక్యాలు నేర్చుకోబోతున్నాం. రోజు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కు ఉపయోగపడే ప్రాక్టికల్ సెంటెన్స్ను స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా మనం లెర్నింగ్ని ప్రారంభిద్దాం. నెంబర్ 1, ఐ వేకప్ ఎర్లీ టు గెట్ రెడీ ఫర్ కాలేజ్. ఐ వేకప్ ఎర్లీ టు గెట్ రెడీ ఫర్ కాలేజ్ అనే సెంటెన్స్ని తెలుగులో కాలేజీకి సిద్ధం కావడానికి నేను త్వరగా లేస్తాను. ఇక్కడ కాలేజీకి సిద్ధం కావడానికి అంటే గెట్ రెడీ. నేను త్వరగా లేస్తాను. త్వరగా అంటే ఎర్లీ, లేస్తాను అంటే వేకప్. నేను అంటే ఐ. కాలేజీకి సిద్ధం కావడానికి నేను త్వరగా లేస్తాను అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో మే కాలేజ్ కే లియే జల్దీ ఉఠతా హూ. ఇక్కడ మే అంటే నేను, కాలేజ్ కే లియే అంటే కాలేజ్ కోసం, జల్దీ ఉఠతా హూ, జల్దీ అంటే త్వరగా, ఉఠతా హూ అంటే లేస్తాను. మే కాలేజ్ కే లియే జల్దీ ఉఠతా హూ అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 2, ఐ గో టు కాలేజ్ ఫ్రమ్ మై హోమ్ ఎవ్రీ డే. ఐ గో టు కాలేజ్ ఫ్రమ్ మై హోమ్ ఎవ్రీ డే అనే సెంటెన్స్ని తెలుగులో నేను ప్రతిరోజు నా ఇంటి నుంచి కాలేజీకి వెళ్తాను. ఇక్కడ నేను అంటే ఐ, ప్రతిరోజు అంటే ఎవ్రీడే, నా ఇంటి నుంచి అంటే ఫ్రమ్ మై హోమ్, కాలేజీకి వెళ్తాను అంటే గో. నేను ప్రతిరోజు నా ఇంటి నుంచి కాలేజీకి వెళ్తాను అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో మే హర్ దిన్ అప్నే ఘర్ సే కాలేజ్ జాతా హూ. ఇక్కడ మే అంటే నేను, హర్ దిన్ అంటే ప్రతిరోజు, అప్నే ఘర్ అంటే నా ఇల్లు, అప్నే అంటే నా, ఘర్ అంటే ఇల్లు, ఘర్ సే కాలేజ్ జాతా హూ అంటే వెళ్తాను. మే హర్ దిన్ అప్నే ఘర్ సే కాలేజ్ జాతా హూ అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 3, ఐ క్యారీ మై బుక్స్ అండ్ బ్యాగ్ ఎవ్రీ డే. ఐ క్యారీ మై బుక్స్ అండ్ బ్యాగ్ ఎవ్రీ డే అనే సెంటెన్స్ని తెలుగులో నేను ప్రతిరోజు నా పుస్తకాలు మరియు బ్యాగ్ తీసుకెళ్తాను. ఇక్కడ నేను అంటే ఐ, ప్రతిరోజు అంటే ఎవ్రీడే, నా పుస్తకాలు అంటే మై బుక్స్, మరియు అంటే అండ్, బ్యాగ్ తీసుకెళ్తాను అంటే క్యారీ. నేను ప్రతిరోజు నా పుస్తకాలు మరియు బ్యాగ్ తీసుకెళ్తాను. ఇదే సెంటెన్స్ని హిందీలో మే రోజ్ అప్నీ కితాబే ఔర్ బ్యాగ్ లేకర్ జాతా హూ. ఇక్కడ మే అంటే నేను, రోజ్ అంటే ప్రతిరోజు, కితాబే అంటే బుక్స్, ఔర్ బ్యాగ్ లేకర్ జాతా హూ అంటే తీసుకెళ్తాను. మే రోజ్ అప్నీ కితాబే ఔర్ బ్యాగ్ లేకర్ జాతా హూ అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 4, మై పేరెంట్స్ సపోర్ట్ మై ఎడ్యుకేషన్. మై పేరెంట్స్ సపోర్ట్ మై ఎడ్యుకేషన్ అనే సెంటెన్స్ తెలుగులో నా తల్లిదండ్రులు నా చదువుకు మద్దతు ఇస్తారు. ఇక్కడ నా తల్లిదండ్రులు అంటే పేరెంట్స్, నా చదువుకు అంటే ఎడ్యుకేషన్, మద్దతు అంటే సపోర్ట్, ఇస్తారు. నా తల్లిదండ్రులు నా చదువుకు మద్దతు ఇస్తారు అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో మేరే మాతా పితా మేరే పఢాయి కా సమర్థన్ కర్తా హై. ఇక్కడ మేరే అంటే నా, మాతా పిత అంటే తల్లిదండ్రులు, మేరే పఢాయి అంటే చదువుకు, సమర్థన్ కర్తే హే, సమర్థన్ అంటే మద్దతు, కర్తే హే అంటే ఇస్తారు. మేరే మాతా పిత మేరీ పఢాయి కా సమర్థన్ కర్తే హే అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 5, ఐ స్టడీ వెల్
టు అచీవ్ మై గోల్స్. ఐ స్టడీ వెల్ టు అచీవ్ మై గోల్స్ అనే సెంటెన్స్ని తెలుగులో నా లక్ష్యాలను సాధించడానికి నేను బాగా చదువుతాను. ఇక్కడ నా లక్ష్యాలను, నా అంటే మై, లక్ష్యాలను అంటే గోల్స్, సాధించడానికి అంటే అచీవ్, నేను అంటే ఐ, బాగా అంటే వెల్, చదువుతాను అంటే స్టడీ. నా లక్ష్యాలను సాధించడానికి నేను బాగా చదువుతాను అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో మే అప్నే లక్ష్య పానే కే లియే అచ్చి తరహ పడతా హూ. ఇక్కడ మే అంటే నేను, అప్నే అంటే నా, లక్ష్య పానే కే లియే, లక్ష్య అంటే లక్ష్యాలను, పానే కే లియే అంటే సాధించడానికి, అచ్చి తర అంటే బాగా, పడతా హూ అంటే చదువుతాను. మే అప్నే లక్ష్య పానే కే లియే అచ్చి తరహ పడతా హూ అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 6, ఐ ట్రావెల్ టు కాలేజ్ బై బస్. ఐ ట్రావెల్ టు కాలేజ్ బై బస్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను బస్సులో కాలేజీకి ప్రయాణం చేస్తాను. ఇక్కడ నేను అంటే ఐ, బస్సులో అంటే బై బస్, కాలేజీకి ప్రయాణం చేస్తాను, ప్రయాణం చేయడం అంటే ట్రావెల్. నేను బస్సులో కాలేజీకి ప్రయాణం చేస్తాను అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో మే బస్ సే కాలేజ్ జాతా హూ. మే అంటే నేను, బస్ సే అంటే బస్ ద్వారా, బస్సులో, కాలేజ్ జాతా హూ అంటే వెళ్తాను. మే బస్ సే కాలేజ్ జాతా హూ అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 7, ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ రీచింగ్ కాలేజ్. ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ రీచింగ్ కాలేజ్ అనే సెంటెన్స్ని తెలుగులో కాలేజీకి చేరుకున్న తర్వాత నా స్నేహితులను కలుస్తాను. ఇక్కడ చేరుకున్న తర్వాత, చేరుకున్న అంటే రీచింగ్, తర్వాత అంటే ఆఫ్టర్, నా స్నేహితులను అంటే నా స్నేహితులు అంటే మై ఫ్రెండ్స్, కలుస్తాను అంటే మీట్. కాలేజీకి చేరుకున్న తర్వాత నా స్నేహితులను కలుస్తాను అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో కాలేజ్ పहुंचने के बाद मैं अपने दोस्तों से मिलता हूँ. ఇక్కడ పहुंचने के बाद, పहुंचने అంటే చేరుకున్న, బాద్ అంటే తర్వాత, మే అప్నే అంటే నా, దోస్తో సే అంటే స్నేహితులను, మిల్తా హూ అంటే కలుస్తాను. కాలేజ్ పहुंचने के बाद మే అప్నే దోస్తో సే మిల్తా హూ అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 8, ఐ లిసన్ టు మ్యూజిక్ వైల్ ట్రావెలింగ్ టు కాలేజ్. ఐ లిసన్ టు మ్యూజిక్ వైల్ ట్రావెలింగ్ టు కాలేజ్ అనే సెంటెన్స్ని తెలుగులో కాలేజీకి వెళ్తూ నేను సంగీతం వింటాను. ఇక్కడ కాలేజీకి వెళ్తూ అంటే ట్రావెలింగ్, నేను అంటే ఐ, సంగీతం అంటే మ్యూజిక్, వింటాను అంటే లిసన్. కాలేజీకి వెళ్తూ నేను సంగీతం వింటాను అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో కాలేజ్ జాతే సమయ మే సంగీత్ సున్తా హూ. ఇక్కడ కాలేజ్ జాతే సమయ అంటే వెళ్తూ, మే అంటే నేను, సంగీత్ అంటే సంగీతం, సున్తా హూ అంటే వింటాను. కాలేజ్ జాతే సమయ మే సంగీత్ సున్తా హూ అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 9, ఆఫ్టర్ కాలేజ్ ఐ రిటర్న్ హోమ్ సేఫ్లీ. ఆఫ్టర్ కాలేజ్ ఐ రిటర్న్ హోమ్ సేఫ్లీ అనే సెంటెన్స్ని తెలుగులో కాలేజీ తర్వాత నేను సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తాను. ఇక్కడ కాలేజీ తర్వాత అంటే ఆఫ్టర్ కాలేజ్, తర్వాత అంటే ఆఫ్టర్, నేను అంటే ఐ, సురక్షితంగా అంటే సేఫ్లీ, ఇంటికి అంటే హోమ్, తిరిగి వస్తాను అంటే రిటర్న్. కాలేజీ తర్వాత నేను సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తాను అని తెలుగులో చెప్పచ్చు.
ఇదే సెంటెన్స్ని హిందీలో कॉलेज के बाद मैं सुरक्षित घर लौटता हूँ. कॉलेज के बाद मैं सुरक्षित घर लौटता हूँ. కాలేజ్ కే బాద్ అంటే తర్వాత, మే అంటే నేను, సురక్షిత్ అంటే సురక్షితంగా, ఘర్ అంటే ఇంటికి, లౌట్తా హూ అంటే తిరిగి వస్తాను. కాలేజ్ కే బాద్ మే సురక్షిత్ ఘర్ లౌట్తా హూ అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 10, ఐ కంప్లీట్ మై అసైన్మెంట్స్ ఆఫ్టర్ రీచింగ్ హోమ్. ఐ కంప్లీట్ మై అసైన్మెంట్స్ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఇంటికి చేరిన తర్వాత నేను నా అసైన్మెంట్స్ పూర్తి చేస్తాను. ఇక్కడ ఇంటికి చేరిన తర్వాత అంటే ఇక్కడ ఇంటికి అంటే హోమ్, చేరిన తర్వాత, చేరిన అంటే రీచింగ్, తర్వాత అంటే ఆఫ్టర్. నేను నా అసైన్మెంట్స్, నా అసైన్మెంట్స్ అంటే మై అసైన్మెంట్స్ పూర్తి చేస్తాను. పూర్తి చేస్తాను అంటే కంప్లీట్ చేస్తాను. ఇంటికి చేరిన తర్వాత నేను నా అసైన్మెంట్స్ పూర్తి చేస్తాను అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ హిందీలో ఘర్ పहुंचने के बाद मैं अपने అసైన్మెంట్ పూరే కర్తా హూ. ఇక్కడ ఘర్ అంటే ఇల్లు, పहुंचने के बाद, పहुंचने के बाद అంటే చేరిన తర్వాత, మే అప్నే అంటే నేను నా, అసైన్మెంట్ పూరీ కర్తా హూ. ఇక్కడ అసైన్మెంట్ పూరీ కర్తా హూ అంటే పూర్తి చేస్తాను. ఘర్ పहुंचने के बाद మే అప్నే అసైన్మెంట్ పూరీ కర్తా హూ అని హిందీలో చెప్పచ్చు. ఈరోజు మనం గోయింగ్ టు కాలేజ్ ఫ్రమ్ హోమ్ అనే టాపిక్లో కొన్ని ఉపయోగకరమైన ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఈ సెంటెన్సెస్ మీకు రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు మాట్లాడడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా సహాయపడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంగ్లీష్, తెలుగు, హిందీ లెర్నింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరుసటి వీడియోలో మరో యూస్ఫుల్ టాపిక్తో ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.